హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం క్యాప్కట్ ఎర్రర్ చూపిస్తుంది కదా, దాని గురించి అయితే నేనైతే ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. అయితే క్యాప్కట్ ఇదైతే విండోస్ 10 అండ్ 11లో కూడా పనిచేస్తుంది. మీరైతే ముందు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్నెట్ అండ్ యాక్సెస్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత VPN దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్యాప్కట్ అని ఎందుకు కనిపిస్తుంది అంటే నేను ఆల్రెడీ VPN అనేది యాడ్ చేసుకున్నాను కాబట్టి మీకు ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను ఎలా చేసుకోవాలో చూపెడతా. యాడ్ VPN దగ్గరికి వెళ్ళండి. యాడ్ VPN క్లిక్ చేసి VPN ప్రొవైడర్ విండోస్ బుల్ట్ ఇన్ అయితే క్లిక్ చేయండి. దాన్ని అగైన్ క్లిక్. కనెక్షన్ నేమ్ క్యాప్కట్ అని అయితే మీకు ఇష్టం వచ్చిన నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు. క్యాప్కట్ అయితే అని నేను ఇస్తున్నాను. క్యాప్కట్ నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. క్యాప్కట్ 1 అని ఇచ్చేసాం. సర్వర్ నేమ్ ఆర్ అడ్రస్ ఇక్కడైతే మీరు ఏమి చేయాలంటే ముందుగా మైక్రోసాఫ్ట్లోకి వెళ్ళండి. మైక్రోసాఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత VPN గేట్ అని సెర్చ్ చేయండి. VPN గేట్ ఇందులో వచ్చిన ఫస్ట్ లింక్ని అయితే క్లిక్ చేయండి. VPN గేట్ పబ్లిక్ ఫ్రీ VPN దాన్ని అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ అన్ని VPNs అయితే మీకు కనిపిస్తాయి. మీరు ఇందులో ఏదైనా VPN కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయొచ్చు. నేనైతే ఇది తీసుకుంటున్నా. కాపీ అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. తర్వాత సర్వర్ నేమ్ అడ్రస్ దగ్గర రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేయండి. అండ్ VPN టైప్ అయితే అక్కడ క్లిక్ చేయండి. తర్వాత SSTP అయితే నేను పెట్టుకున్నాను. యూజర్ నేమ్ అంటే మీరు మళ్ళీ మైక్రోసాఫ్ట్లోకి వెళ్ళండి. మైక్రోసాఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మీకు యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది. VPN అండ్ పాస్వర్డ్ ఆల్సో VPN. ఈ రెండింటిని మీరు అక్కడ టైప్ చేసేయండి. యూజర్ నేమ్ VPN ఓకే రైట్. అండ్ పాస్వర్డ్ ఆల్సో VPN ఓకే రైట్. ఇక్కడ మీకు చూపిస్తాను. VPN నేను సేవ్ చేసుకోవట్లేదు, నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ సేవ్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ అందుకే మీరైతే సేవ్ చేసుకోండి. ఓకే రైట్. అండ్ ఎప్పుడైతే రైట్ సైడ్ కనిపిస్తున్నా కనెక్ట్ మీద నొక్కేసారనుకో కనెక్టింగ్ టు పబ్లిక్ అని ఇస్తుంది. కంప్లీట్ ద కనెక్షన్. అండ్ అయితే ఇదైతే కనెక్ట్ అయింది. తర్వాత మొత్తం బ్యాక్కి వెళ్ళేసేయండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత క్యాప్కట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు క్యాప్కట్ ఓపెన్ చేయండి. క్యాప్కట్ ఓపెన్ మీకైతే ముందు ఇలా కనిపిస్తుంది. నాకు ఇక్కడ ఎందుకు ఫొటోస్ కనిపిస్తున్నాయి అంటే నేను ఆల్రెడీ ఇవి ఎడిట్ చేశాను కాబట్టి నాకు ఇవి కనిపిస్తున్నాయి. తర్వాత క్రియేట్ ఏ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. క్రియేట్ ఏ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ వీడియో ఫొటోస్ అండ్ ఆడియో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఫైల్ తీసుకొని డ్రాగ్ చేసేయండి. అక్కడ ఫైల్లో వీడియో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసి డ్రాగ్ చేయండి. మీరు అక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ ఆడియో దాంట్లోకి వెళ్ళండి. ఆడియో దాంట్లోకి వెళ్ళారంటే చూసారా ఇక్కడ మీకు అన్ని ఆడియోస్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. స్టిక్కర్స్ ఆల్సో ఇక్కడ కనిపిస్తాయి. సబ్స్క్రైబ్, లైక్, మ్యాప్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవైతే మీకు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఎఫెక్ట్స్ కూడా మీకు కనిపిస్తాయి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ బాయ్ గర్ల్స్.